హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో శంబాలా మూవీ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. స్టారింగ్ ఆది సాయి కుమార్, అర్చనా అయ్యర్, డైరెక్టెడ్ బై ఉగేందర్ ముని. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి చిన్నగా బజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ట్రైలర్ రిలీజ్కి వచ్చేసరికి ఆ బజ్ ఇంకా పెరిగింది. మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. సాయి కుమార్ గారి మీద రెస్పెక్ట్తో ప్రభాస్, నాని, అనిల్ రావుపుడి అండ్ కిరణ్ అబ్బవరం ఇలా అందరూ మూవీని ఏదో ఒక విధంగా ప్రమోట్ చేశారు. మూవీకి కావాల్సిన బజ్ కంటెంట్ ద్వారా అయితే క్రియేట్ అయింది. మరి ఆది ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడా లేదా చూద్దాం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. తక్కువ బడ్జెట్లో బాగానే తీశారు మూవీని. బట్ ఈ మూవీ విరూపాక్ష మూవీలాగే ఉంటుంది కొంచెం. అదొక్కటి నాకు కొత్తగా అనిపించలేదు. స్టోరీ విషయానికి వస్తే శంబాలా అనే ఊర్లో పైనుంచి ఒక మెటీరాయిడ్ అంటే ఉల్కా పడుతుంది. అదేంటో తెలుసుకోవడానికి జియో సైంటిస్ట్ అయిన విక్రమ్ అక్కడికి వస్తాడు. ఇంతకీ ఆ ఉల్కా స్టోరీ ఏంటి, దానివల్ల ఆ ఊర్లో వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అండ్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మన విక్రమ్ తెలుసుకుంటాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. టైటిల్ కార్డ్ ఒకటి బాగా పడుతుంది. స్టార్టింగ్ 1000 years బ్యాక్ స్టోరీలో ఏఐని యూస్ చేసి స్టోరీ చెప్పారు. అంత ఇంపాక్ట్ఫుల్గా యూస్ చేయలేదు ఏఐని కూడా ఆ సీన్స్లో అనిపించింది. అన్ని క్యారెక్టర్స్ని ఫాస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ని చూపిస్తారు. హారర్ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరి క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. రవివర్మ అండ్ లక్ష్మణ్ మీసాల క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్నీ విరూపాక్షలో సీన్స్ లాగే అనిపిస్తాయి. స్టోరీ ప్లాట్ ఒక్కటే చేంజ్ చేశారు, సీన్స్ అయితే సేమ్ ఉంటాయి. 1000 years బ్యాక్ స్టోరీలోనే మూవీ కోర్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో 2 సింగిల్ టేక్ సీన్స్ ఉంటాయి, విచ్ వాస్ ఎగ్జిక్యూటెడ్ నైస్లీ. మూవీ 1980s బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఆ కాస్ట్యూమ్స్, సెట్ పీసెస్ అన్నీ బాగా డిజైన్ చేశారు. ఫైట్స్లో కూడా డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. మూవీలో సస్పెన్స్ని కూడా బాగా హోల్డ్ చేశారు. ఇంటర్వెల్ బాగా ఎండ్ అవుతుంది, బట్ క్లైమాక్స్లో టెంపరీ సొల్యూషన్ ఇస్తారు, పర్మనెంట్ ఇవ్వకుండా. మళ్ళీ పార్ట్ 2కి స్కోప్ ఉండేలా డిజైన్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 ట్రెండ్ బాగా నడుస్తుంది. అలా పార్ట్ 2 కోసం సొల్యూషన్ ఇవ్వకుండా ఉండడం నాకైతే నచ్చలేదు. విఎఫ్ఎక్స్ కూడా అంత బాగాలేవు. లో బడ్జెట్ కాబట్టి యావరేజ్గా అనిపించాయి విఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ. మ్యూజిక్ బై శ్రీచరణ్ పాకాల. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చాడు. కొన్ని జంప్స్కేర్ మూమెంట్స్లో తన బీజిఎం వల్ల ఇంకా ఇంపాక్ట్ని కలగజేసింది. ఇంటర్వెల్ బీజిఎం వాస్ టెర్రిఫిక్. 4 months కష్టపడి ఇచ్చాడంట స్కోర్. మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అయితే బీజిఎమే. ఫైనల్లీ డైరెక్టర్ ఉగేందర్ ముని తను రాసుకున్న స్టోరీకి అయితే న్యాయం చేశాడనే చెప్పాలి. ఎగ్జిక్యూషన్, క్యారెక్టర్ డిజైనింగ్, సస్పెన్స్ బిల్డింగ్ అన్నీ బాగున్నాయి. ఆ విఎఫ్ఎక్స్ అండ్ కొన్ని ప్రెడిక్టబుల్ ట్విస్ట్ వల్ల నాకు పర్సనల్గా ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. ఒక డెబ్యూ డైరెక్టర్గా అయితే ఒక మంచి మూవీయే తీశాడు. మనలో ఉండే కోపం, ద్వేషం, అసూయ ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువైతే ఎలా ఉంటుంది అనేది మూవీలో బాగా చూపించాడు. అవి న్యూట్రలైజ్ చేసి వాటిని కంట్రోల్లో ఉంచుకుంటే దట్ విల్ బీ ఏ పాజిటివ్ లైఫ్ అనే పాయింట్ని మూవీలో ఇండైరెక్ట్గా చెప్పాడు. మూవీలో టైటిల్కి అయితే ప్రాపర్ మీనింగ్ అండ్ జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ సస్పెన్స్ ఫీల్ కోసం అండ్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండ్ బీజిఎం కోసం ఒకసారి చూసేయచ్చు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.